హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ పెసరపప్పు ములక్కాయ మామిడికాయ సూపర్గా ఉంటుందండి. టేస్ట్ ములక్కాయ నాటుకాయలు చెట్టి ఫ్రెష్గా కోసానండి, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఫ్రెష్ మామిడికాయ సీజన్ అయిపోతుంది కదా. మామిడికాయ పులుపు సి విటమిన్ ఉంటుందండి, చాలా మంచిది. జీర్ణశక్తి బాగా జరుగుద్ది, అరుగుదలకు కూడా చాలా మంచిది. సి విటమిన్ ఉంటుంది. పోపు కోసం ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు. పెసరపప్పుతో కాంబినేషన్ ములక్కాయ మామిడికాయ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుందండి. ఎక్కువ విజిల్స్ రాకూడదండి, 2-3 వచ్చినాక తీసేయాలి. ఎందుకంటే పెసరపప్పు ఊరిని ఉడికిపోద్ది, ములక్కాయలు కూడా మెత్తబడిపోతాయి. లేతకాయలు నాటుకాయలు అండి, తెలిసిన వాళ్ళు ఇచ్చారు. నాటుకాయలు సూపర్ ఉంటాయి, ఫ్రెష్. చూడండి, ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. పప్పులో కది ఊరిని ఉడికిపోద్ది. నేను పులుపు బాగా తింటానండి, నాకు చాలా ఇష్టం. మామిడికాయ అన్న, ఉసిరికాయ అన్న, నారింజకాయలు అన్న పులుపు చాలా బాగా తింటాను నేను. ములక్కాయ ముక్కలు వేసి, మామిడికాయ ముక్కలు వేసి, పచ్చిమిర్చి వేసి, టెంక కూడా వేయాలండి. టెంక తర్వాత రుబ్బేటప్పుడు తీసేసుకోవచ్చు, బాగుంటుంది పులుపులుగా. ఎక్కువ గల్లుప్పుకి అలవాటు పడండి. గల్లుప్పులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, గల్లుప్పుకి అలవాటు అవ్వండి. సాల్ట్ తగ్గించండి. ఏదన్నా ఫ్రై అయితేనే కానీ, మామూలుగా అయితే గల్లుప్పే. పసుపు ఎక్కువ వేయాలండి, కారం తక్కువ వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కదా. పప్పులో కారం ఎప్పుడైనా తక్కువ వేయాలి, పసుపు ఎక్కువ వేయాలి. నీసు కూరల్లో కారం ఎక్కువ వేయాలి. కారం కొంచెం అంతేం అవసరం లైట్గా కొంచెం. చాలా బాగుంటుందండి పెసరపప్పు మామిడికాయ ములక్కాయ. మీరు కూడా వండుకోండి, తెలుస్తుంది మీకు. 3 విజిల్స్ వస్తే చాలండి. పెసరపప్పు ఊరిని ఉడికిపోద్ది, ములక్కాయలు కూడా నాటుకాయలు కదా, గమ్మున ఉడికిపోతాయి. ఎక్కువ విజిల్స్ అవసరంలా.